హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈరోజు అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి 10 డిఫరెంట్ బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే కనుక తీసుకొచ్చాను అనమాట. సో నేను కట్టుకున్న సారీ కూడా మీషోలో తీసుకున్నదే. ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను అండ్ షేర్ చేసినప్పుడు కూడా చెప్పున్నాను ఏమని నేను తప్పకుండా కట్టుకుని మీకు అయితే కనుక ప్రజెంట్ చేస్తాను అని. అండ్ సైడ్లో ఫోటో కూడా పెట్టాను. కమింగ్ సూన్ డెఫినెట్గా నేను రీల్ కూడా అంటే తీసుకుంటానండి, కానీ ఇమీడియట్గా నాకు ఎడిటింగ్కి టైం దొరకదు కదా. సో నేను ఎడిట్ చేసుకుని నేను ఇచ్చేసరికి అయితే కాస్త టైం పడుతుంది. అందుకోసం నేను వీడియో అయిన తర్వాత మాత్రమే మీకు నేను రీల్స్ అనేది ఇవ్వగలుగుతాను, సైడ్లో ఫొటోస్ ఏదైనా కావచ్చు. అందుకే నాకు కొంచెం టైం పడతాయి అనమాట. సో సింగిల్ హ్యాండ్ కొన్ని మేనేజ్ చేయలేను కదా. సో ఒక్కొక్కటిగా అయితే కనుక నేను మీకు వీటి అప్డేట్ అనేది ఇవ్వగలుగుతాను. సారీ చాలా కంఫర్ట్ అండి అండ్ కలర్ కాంబినేషన్ మీరు చూస్తున్నారు, టూ గుడ్ ఉంది. సో మ్యామ్ మీకోసం ఈరోజు బ్యాంగిల్స్ వేసుకున్నాను, నాకు కామెంట్ పెట్టారు, నేను రీజన్ కూడా ఇచ్చాను. సో అప్పుడప్పుడు కొన్నిటి మీదకి అయితే ట్రై చేస్తాను, కట్టుకున్నప్పుడల్లా కానీ డిఫరెంట్ బ్యాంగిల్స్ మీద అయితే కనుక మ్యాచింగ్ వేసుకుని వీడియోస్ చేయండి, నేను ఎప్పుడు చూడలేదని పెట్టారు కదా. సో మీకోసం అయితే కనుక నేను కొన్ని తప్పకుండా వేసుకుంటాను ముందు అయితే కనుక. ఓకేనా, ఈ శ్రావణ మాసం అయితే ఖచ్చితంగా వేసుకుంటాను మ్యామ్. సో ఇదనమాట, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. అండ్ నా ఫాలోవర్స్ కూడా మేబీ ఈ డౌట్ వచ్చే ఉండొచ్చు కదా, నేను ఎప్పుడు కూడా పెద్దగా గాజులు వేసుకోను. సో యాక్చువల్గా ఏంటంటేనండి, ఎప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే బ్యాంగిల్స్ వేసుకుని ఉండే ఏదో ఫంక్షన్ అప్పుడు, అనుకోకుండా ఏదో ప్రెస్ అయిన ఆ టైంలో ఏంటంటే బ్యాంగిల్ అనేది నాకు కోసుకుపోయింది అండ్ చాలా బ్లడ్ వచ్చింది అండ్ చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. చాలా రోజులు తగ్గలేదు నాకు, అవి చూస్తే ఒకలాగా భయం అయిపోయింది అనమాట. అప్పటి నుండి అసలు నేను వేసుకున్నా అట్లా ఆ కాసేపే అది జాగ్రత్తగా అట్లా వేసుకుని అట్లా తీసేసే మాత్రమే వేసుకుంటాను అనమాట. సో ఇంట్లో కూడా అప్పటి నుంచి చెప్పరు వేసుకోవాలి వేసుకో అని కూడా చెప్పరు, ఎందుకంటే నా బాధ చూశారు. అండ్ నా బాడీ ఎట్లా అంటేనండి, నా మైండ్ అనుకుంటా వెరీ సెన్సిటివ్, అసలు నొప్పి అనేది తీసుకోలేను నేను. ఇంజెక్షన్ పెయిన్ కానీ ఏది చిన్నదైనా కానీ నేను తీసుకోలేను. అందుకోసం కూడా ఇంకెందుకులే అని చెప్పి కూడా ఎవరు నన్ను ఏం అనరు. సో రీజన్ ఇదనమాట. అందుకే నేను పెద్దగా మట్టి బ్యాంగిల్స్ వేసుకోను, గ్లాస్ బ్యాంగిల్స్ ఇవన్నీ నాకు చాలా భయం యాక్చువల్గా. అందుకే నేను ఎప్పుడు ఇది ఒకటే పెట్టుకుంటాను. మీరు చాలా వాటిలో చూసే ఉంటారు, నేను టెంపుల్స్కి వెళ్ళిన పెద్ద పెద్ద టెంపుల్స్ తిరుపతి లైక్ అటు సైడ్ వెళ్ళినా కానీ ఇదే ఉంటుంది. ఇంట్లో గృహప్రవేశాలు, పూజలు, నోములు ఏ దానికైనా కానీ నేను పెద్దగా వేసుకోనండి. మొన్న ఈ మధ్యన ఇది చేయించాము, ఏంటిది సీతారాముడు కళ్యాణం చేయించామా, అప్పుడు కూడా నేను వేసుకోలేదు. అతే వాళ్ళు కూడా ఏం ప్రెజర్ ఇవ్వరు, ఇదే రీజన్, నాకు భయం ఇంకా అంతే. అది కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. మ్యామ్కి అయితే టైప్ చేసి అయితే కనుక కామెంట్లో కూడా చెప్పాను. ఇంట్రో ఎక్కువైపోతుంది, ఇంకా స్టార్ట్ చేద్దాము. ఇవాళ అయితే 10 కలెక్షన్స్ నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఈరోజు నేను ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఈ సెట్ చూసారు కదా, రీల్ వీడియో ఇచ్చాను. మట్టి బ్యాంగిల్స్ 12 డిఫరెంట్ కలర్స్లో ఇది ఒక సెట్ అనమాట. టోటల్ 12 బ్యాంగిల్స్ చాలా బాగా వచ్చాయండి. అసలు నిజంగా ఎక్కడి నుంచి పంపించారో కానీ ఆ సెల్లర్ ఇంత కూడా డ్యామేజ్ కాకుండా 12 డిఫరెంట్ కలర్ సెట్స్ నేను మీకు డెఫినెట్గా ట్యాగ్ చేస్తా, లేకపోతే పోస్ట్ చేస్తాను చూడండి. చాలా బాగా ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చాయి. అసలు నిజంగా చాలా రోజుల తర్వాత నా మనసుకు అనిపించింది వేసుకుందాము, చాలా అంటే లైక్ ఈ కాసేపైనా వేసుకుంటే నా మోజు ఎలా అన్నా కొంచెం తీరుతుంది అనేసి. సో ఈ కలర్ని అందులోంచి వేసుకున్నాను. ఇది కూడా ట్యాగ్ చేస్తాను మీకు. 12 సెట్స్ ఉన్నది కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి. మన ఫస్ట్ సారీ అన్నీ బాగున్నాయి ఇవాళ అయితే కనుక. అండ్ సెకండ్ సారీ నేను వేసుకున్నాను చూడండి, సేమ్ సారీ అండి, సేమ్ టు సేమ్ క్యాటలాగ్. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, మీకు నేను డెఫినెట్గా హైలీ రికమెండ్ చేస్తా. కలర్ కాంబినేషన్ వైజ్ చక్కగా ఉంది, ఫ్లోయీగా సారీ. అండ్ కట్టుకున్నప్పుడు కూడా చాలా బ్రైట్ లుక్, నిండుగా అయితే కనుక ఉంటుంది. నాకు ఎప్పుడు మీకు తెలుసు రెడ్ అండ్ బ్లూ నాకు అలా నచ్చేస్తాయి అంతే. కాబట్టి ఇది నాకు నచ్చడం చాలా కామనే. మీలో ఎవరికైనా నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. బ్లౌజ్ వచ్చేసి నా బ్లౌజ్ ఇది. ఇంకా నా దగ్గర ఏ బ్లౌజ్ అనిపించలా, అసలు ఏది మ్యాచ్ అవుతుందా కాంట్రాస్ట్లో కూడా. నాకు ఇది ఏదో వేసేసుకున్నాను. సో బ్లౌజ్ అయితే కనుక మ్యాచ్ అయినా అవ్వకపోయినా ఇంకా అది ఎక్స్క్యూజ్. ఇదైతే కనుక మరొక సారీ అండి. అన్నీ చాలా బాగున్నాయి. అంటే నా డాటర్ అనింది కొంచెం ఆడుగా ఉందేమో మమ్మీ ఇది ఎందుకు కాంబినేషన్ వేసుకున్నాము అని, బట్ అయినా నాకు నచ్చింది, ఇంకా అనిపించింది. ఏం దొరకలేదండి, ఎప్పుడు ఈ మధ్యకాలంలో వైట్ ఇవే వేసుకుంటున్నానేమో అనిపించింది అనమాట. సో బ్లౌజ్లు ఎక్కడికి వెళ్ళి తెస్తామని చెప్పండి, ఉన్నట్లోంచి మనం నడిపించాలి కదా. ఇదైతే కనుక మరొకటి. అండ్ అన్నీ కూడా బాగున్నాయండి వాళ్ళ సారీస్. సో చాలా జాగ్రత్తగానే ఎంచెంచి తెచ్చా. ఈ బ్లౌజు టైలర్కి ఇచ్చానండి ఆల్రెడీ, దీని మీదది త్వరలోనే వేసుకొని చూపిస్తాను. నాకు ఈ షేడ్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను మీకు ఈ సారీ ఇంతకుముందు కూడా తెప్పించాను. డెఫినెట్గా హైలీ రికమెండెడ్ లెనిన్ కాటన్ సారీ. ఐ థింక్ నాకు 2 డేస్లో టైలర్ దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ నేను మీకు వేస్తే చూపిస్తాను. చాలా బాగా కలర్ నన్ను అట్రాక్ట్ చేసింది. అండ్ ఇది ఒక సారీ తీసుకున్నాను. ఈ సీజన్కి ఇది కూడా చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏది కావాలన్నా కానీ డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇవాళ మార్నింగ్ 15 డిఫరెంట్ బ్యాంగిల్స్ ఇచ్చానండి, ప్రీమియం క్వాలిటీ. అస్సలు మిస్ కావద్దు ఆ వీడియో కూడా. డెఫినెట్గా అయితే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి, చూడకపోతే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇలా అయితే కనుక టోటల్ 10 డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక ఈ రోజు మన కలెక్షన్ అయితే కనుక వీడియోలో ఉండబోతుంది. ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి ఛానల్ చెక్ చేయండి, నచ్చింది అనుకుంటే తప్ప
తప్పకుండా పేజ్కి అయితే కనుక ఫాలో అయిపోండి. డైలీ మంచి మంచి కలెక్షన్స్, డిఫరెంట్ కంటెంట్స్, డిఫరెంట్ కేటగిరీస్లో అయితే కనుక ఉంటాయి, డిఫరెంట్ యాప్స్ నుంచి ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీకు ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇక అయితే కనుక ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. చాలా ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ అనేది ఇక మనం ఎక్కువ ల్యాగ్ అనేది చేయొద్దు వీడియో. సో మెయిన్గా అయితే కనుక ఎలా ఉన్నాయి, కలర్స్ ఏంటి అనే మీకు అయితే కనుక చూపించేస్తాను. నాకు ఈ పర్టికులర్ ఈ కాంబినేషన్ అండి చాలా బాగా అనిపించింది అనమాట. మెయిన్గా ఈ వీవింగ్ డిజైన్ కలర్ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ అండ్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. వెరీ బ్రైట్ కలర్. నేను ట్రై చేస్తాను ఒకవేళ వేసుకోవడానికి. చక్కగా ఉందండి సారీ. చూడండి అసలు ఇట్లా పెడితే చూడండి ఎంత బాగుందో, కడితే ఇంకా బాగుంటుంది. సో ఒకవేళ మీకైనా లేకపోతే కనుక గిఫ్టింగ్ అయినా బాగానే ఉంటుంది. డెఫినెట్గా అయితే కనుక వెళ్ళొచ్చు ఈ శారీకి కూడా మీరు. సో శారీ అయితే కనుక ఓపెన్ చేసేస్తే మనకైతే కనుక పళ్ళు అనేది ఇక్కడ నుంచి వచ్చింది ఇలాగా. బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చిందండి, పళ్ళు వచ్చిన మాదిరే వచ్చిందనమాట. సో చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండింది. ఇదైతే కనుక బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మీకు చక్కగా ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీకు బ్లౌజ్ పాయింట్ ఉంది, 1 మీటర్ ఉంది. ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనుక చిట్టి పళ్ళు ఇచ్చేసారు, 1/2 మీటర్ కూడా లేదు, అంతకన్నా కూడా తక్కువే ఉంది. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి ఈ విధంగా వెళ్తుందండి. మీరు కావాలంటే లెహంగా లాగా కూడా దీన్ని డిజైన్ చేయించుకోవచ్చు. బికాస్ బార్డర్ అయితే కనుక కంటిన్యూషన్ మనకి ఈ విధంగానే వచ్చింది. పైన సైడ్ అయితే కనుక చిన్న బార్డర్ ఇచ్చారు. నైస్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్లో అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా అయితే కనుక వచ్చింది. కట్టు చెంగు వరకు కూడా మనకి ఈ డిజైన్ వచ్చిందండి. ఇది మీకు లెహంగాకైనా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి గౌన్స్ కూడా నేను రికమెండ్ చేస్తాను. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్. ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మీకు కుర్చీలు కూడా బాగానే వస్తాయి, ఏం ఇబ్బంది పెట్టదు. శారీ మీకు కట్టుకునేటప్పుడు కూడా క్లాస్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. టెంపుల్స్కైనా ట్రెడిషనల్గా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ సారీ మంచి లుక్ ఇస్తుంది. 101% అయితే కనుక చాలా మంచి కలర్ కాంబినేషన్. ఎవరికైనా కానీ సూట్ అయ్యే కాంబినేషన్. బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు. నైస్ వీవింగ్ పని అయితే కనుక మనకి ఇది వచ్చేస్తుంది. నేను చాలా క్లోజప్ లుక్ అండి, నాకు కెమెరాకి అసలు ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు, ఇంత జూమ్ లుక్ ఇస్తున్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. మహా అంటే ఒక 3 జాన్లు వస్తుందేమో. సో మీకు ఇంత క్లియర్గా ప్రతి పాయింట్, డిజైన్, డీటెయిలింగ్, కలర్ కాంబినేషన్ అంతా కూడా వివరించి చూపెడుతున్నాను. నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేసుకోండి, కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసేసుకోండి. చాలా ఈజీగా మీరు పర్చేజ్ అనేది అయితే కనుక చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొకసారి ఈ సారీ కూడా చాలా బాగుండిందండి. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఇదైతే కనుక అండి కాంట్రాస్ట్ మనకి ఏదైతే కింది సైడ్ వచ్చిందో ఈ బ్లూ అనేది, ఈ బ్లూ ప్రకారంగానే ప్లెయిన్గా విత్ బార్డర్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. సో నేనైతే తొందరలోనే దీన్ని బ్లౌజ్ వేసుకుని మీకు అయితే డెఫినెట్గా ప్రజెంట్ చేస్తాను. సో మీరు చూడొచ్చు. బాగుందండి, నాకు కలర్ బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇది బ్లౌజ్. పైన సైడ్ ఏమో మనకి ఇట్లాగైతే కనుక బార్డర్ వచ్చింది. నేను ఎలాంటి బ్లౌజ్ చెప్పానంటే నా టైలర్ మేడంకి రీసెంట్గా సీతారాముల కళ్యాణం ఇది చేయించినప్పుడు నేను ఒక లెనిన్ కాటన్ సారీ కట్టుకున్నానండి. ఫోటో పెడతా చూడండి నేను సైడ్లో. అది కూడా లెనిన్ కాటన్ సారీ, బ్రిక్ కలర్ అయితే కనుక బ్లౌజ్ వస్తుంది. ఇలా వచ్చి ఇలా కట్ లాగా వస్తుంది అనమాట. చాలా డీసెంట్ బ్లౌజ్ యాక్చువల్గా. అది కూడా అలా కుట్టమని చెప్పా, బికాజ్ ఇది కూడా లెనిన్ కాటనే. నాకు ఆ మోడల్ అదొకటే ఉంది యాక్చువల్లీ. ఆ మోడల్లో అయితే కనుక చెప్పానమాట, కుడతానని చెప్పారు. సో ఆ ప్రకారంగా అయితే కనుక దీన్ని ఆల్రెడీ ఇచ్చేసాను, మోడల్ కూడా చెప్తున్నాను. సో ఇదైతే కనుక ఓవరాల్గా 2 షేడ్స్ పైన ఇట్లా డాటెడ్ బూటీలో చక్కగా వచ్చిందండి. కట్టుకుంటే చాలా క్లాస్ ఉంటుంది, నో డౌట్ అసలు. సో ఇలాంటి కాంబినేషన్స్ అండ్ లెనిన్ కాటన్స్, నాకు లెనిన్ కాటన్స్ చాలా బాగా సూట్ అవుతాయండి. నేను ఎక్కువ కాటన్ మెయింటైన్ చేయలేను, బట్ లెనిన్ కాటన్ కట్టుకున్నప్పుడు కొంచెం బాగా కనపడేలా చేస్తాయి, నిండుగా ప్రజెంట్ చేస్తాయి మనల్ని అనిపిస్తుంది అనమాట. అందుకోసం నాకు నచ్చిన వరకు అయితే లెనిన్ కాటన్స్ నేను తప్పకుండా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. సో ఇదైతే కనుక పళ్ళు ఇలా ఉంటుంది. సో ఇది కూడా అంతే, మీ కుర్చీళ్ళు కావచ్చు, అంతా కూడా ఆఫీస్ వేర్ రిలేటెడ్ కావచ్చు, ఎక్కడికైనా సింపుల్గా కట్టుకుని వెళ్ళడానికి అయితే కనుక ఇలాంటి సారీస్ చాలా డీసెంట్ అయితే కనుక లుక్ అనేది ఇస్తాయి అనమాట. ఇలా ఉంటుందండి. ఎంత క్లాసీ ఉంది. మేబీ నాకు నచ్చడం వల్ల ఏమో తెలియదు కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా టేస్ట్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ సారీ అస్సలు మిస్ చేసుకోవద్దండి, పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్ ఈ బ్లూ అనేది ఇక్కడ పడితే మీకు ఇంకా ఈ పీచ్ కలర్ ఏదైతే వచ్చిందో, పీచ్ ఆర్ పింక్, సో ఈ కాంబినేషన్ పైన అయితే కనుక మీకు సూపర్ ఉంటుందండి. సో ట్రస్ట్ మీ, తీసేసుకోండి. ఎక్కువ రేట్ కూడా లేదు, వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంది. అండర్ బడ్జెట్ లెనిన్ కాటన్ సారీ, డెఫినెట్గా ట్రై చేయాల్సిన కాంబినేషన్. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా వైరల్ అయిపోతుందండి ఈ సారీ అయితే కనుక. సో చాలా వరకు అయితే కనుక రీసెంట్గా కట్టుకోవడం చూసాను నేను. ఈ సారీ మీద అయితే కనుక కట్టుకుని మనకి వింటేజ్ లుక్ ఇస్తూ చక్కగా కనకాంబరాలు చెప్పంగానన్నా మేబీ స్ట్రైక్ అయి ఉండాలి, బికాజ్ ఆ రీల్కి 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. నేను చూసిన రీలు
పేజ్ అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ ఇలా మనం ర్యాండమ్గా చూస్తూ ఉంటాం కదా అండి. సో అప్పుడు కట్టుకున్నప్పుడు కూడా నాకు ఎందుకో ఈ పర్టికులర్ డిజైన్ చాలా బాగా అనిపించింది అనమాట. కొంచెం దానికి నియర్ బైగా నేను ట్రై చేశాను, ఎగ్జాక్ట్ శారీ అయితే కాదు. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా వైరల్ అవుతుందని అయితే కనుక తెప్పించాను అనమాట. సో ఇలాగే ఉంటుంది. రీసెంట్గా నేను ఇది కూడా చూసానండి, హెవెన్లీ హోమ్ మేడ్లో మీరు కనుక ఫాలో అయినట్లయితే కనుక మేడం కూడా ఇలాంటి టైప్ ఆఫ్ అలేఖ్య గారు కూడా కట్టుకున్నారు. ఇలాంటిది కాదు, ఇలాంటి టైప్ శారీ అదొకటి చెప్తాను. చక్కగా ఉంది ఇది కూడా. బార్డర్ అయితే కనుక 2 సైడ్లో కూడా మీకు ఈక్వల్ బార్డర్ వస్తూ మంచి స్టిఫ్నెస్ ఉందన్నమాట. కొంచెం వింటేజ్ లుక్ లాగా అలాంటి వైబ్ తీసుకొచ్చింది. సో ఇట్లాంటి శారీస్ ఏమైనా ఇష్టం ఉంటుంది అనుకుంటే చూడండి. ఈ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. నేను నిన్న మొన్న కూడా ఆర్గంజా శారీ లేకపోతే లేదని చెప్పేశాను కదా, 5 పాయింట్ ఉన్న వాళ్ళే ట్రై చేయమని చెప్పాను. ఈ లెంత్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంది. మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా తీసేసుకోవచ్చు. మీకు సరిపోతుంది, ఇది ఏం ప్రాబ్లం లేకుండా. ఇదైతే కనుక కంప్లీట్ లుక్ అండి ఇలా వస్తుంది. కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చింది. సారీ కూడా చాలా లెంత్ ఉందండి. డెఫినెట్గా హైలీ రికమెండెడ్. మీరు ఎనీ అదర్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా మీరు వేసుకోవచ్చు. సమ్ టైమ్ ఈ బ్లౌజ్ కూడా వేసుకోండి. ఇది కొంచెం పేస్ట్ల పైన అయితే కనుక వచ్చిందనమాట కాంబినేషన్. ఇలా ఉంటుంది. లేదంటే మీరు బ్లాక్ ఏనా అండి, గ్రీనిష్ బ్లాక్లో అయితే కనుక చిన్న బార్డర్ కూడా ఇచ్చారు. ఇలాంటి టైప్ ఆఫ్ ఎనీ రిలేటెడ్ దానికి కూడా మీరు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. కానీ శారీ మాత్రం చాలా పెద్దగా ఉందండి, చాలా లైక్ తీస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది కదా. సో ఆ ప్రకారంగా మంచి స్టిఫ్నెస్ ఉంటుంది. కాటన్ మెటీరియల్ లాంటి ఇది ఉంటుందన్నమాట మనకి లుక్ అనేది. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలాంటి కాంబినేషన్స్. సో ఒకవేళ మీకు ఇలా ఇష్టం ఉంటుంది అనుకుంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇట్లా మీకు అయితే కనుక చక్కగా ఉంటుందండి. కానీ కట్టే విధంగా కట్టాలి. నేను జస్ట్ ర్యాండమ్గా కట్టి పెట్టాను కాబట్టి, ఇలా చూపించాను కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే, గ్రీన్ ఎవరికి బాగా చెప్పండి. అందరికీ గ్రీన్ చాలా బాగుంటుంది. సో నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. మంచి కలర్ సారీ, చక్కని లుక్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారానికి అట్లా వేసుకుని సింపుల్గా ఒక కాసుల పేరు టైప్ ఆఫ్ సెట్ మీరు ఆ లుక్ ఇచ్చినా కానీ మీకు ఆ కంప్లీట్ వింటేజ్ లుక్, ఆ పాతకాలం టైప్లో ఆ లుక్ కూడా మీరు ఆ గ్రీన్ శారీతో తెచ్చుకోవచ్చు అండి. ఇట్లా 2 చేతులకి మట్టి బ్యాంగిల్స్ వేసుకుని మంచిగా మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ ఏదైనా పెట్టుకుని, సో అలా రెడీ అయినప్పుడు కూడా నిండుగా మంచి పట్టాలు అది పెట్టుకుని పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటే నిజంగా అలానే ఉంటారు. అలాంటి లుక్ అయితే ఈ శారీతో పక్కా ఉంటుంది. హ్యాపీగా తీసేసుకోండి. నెక్స్ట్ అండి, సో కొంచెం క్లాసీ టచ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి వర్క్ శారీస్ చూడండి. ఇవి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో ఎప్పుడు ట్రెడిషనల్ లుక్కే కాదు కదా, సమ్ టైమ్ మనం మోడర్న్గా కూడా ఉండాలి కాబట్టి. సో ఇది ఒక శారీ అనమాట. కొంచెం మనకి ఇది ఎట్లా అంటే ఫీల్ లైక్ సాటిన్ లాగా వచ్చింది. బ్లౌజ్ అయితే కనుక దీనికి మనకి కాంట్రాస్ట్ వచ్చిందనమాట, దీనికి అటాచ్ వచ్చిందండి. ఎందుకో ఈ లెంత్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. 5 పాయింట్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి, బెటర్. ఇంతే ఉందండి, అంతే. సో అంతే, అంతకన్నా హైట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయొద్దు. ఇది చాలా కట్ తక్కువగా వచ్చింది. ఇదైతే కనుక వర్క్ బార్డర్ అనమాట. సో ఆ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. సో లేకపోతే మాత్రం దీన్ని బెటర్ వదలడమే బెటర్. ఎందుకంటే ఎక్కువ లెంత్ అయితే లేదు, అంటే ఈ లెంత్ లేదు మనకి. ఎందుకంటే మనం కుచ్చులు పెట్టుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉండాలి కదా, లేకపోతే బ్యాక్ సైడ్ లేసిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. 5 బిలో లైక్ ఈ వాళ్ళు బెటర్ అండి. అంతకన్నా హైట్ అయితే మాత్రం వద్దనే చెప్తాను, బికాజ్ చాలా లాగా లేదు శారీ అయితే. ఇదైతే కనుక కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసేసింది. ఈ బ్లౌజ్ మీద అయితే కనుక ఈ వర్క్ వచ్చేసింది. సో కాంట్రాస్ట్ మ్యాచింగ్ మీద ఏంటంటే మనకి డార్క్ కలర్, ఈ ఏం చెప్పొచ్చు అండి, కలర్ అయితే వైన్ కలర్ కాదు, కాఫీ బ్రౌన్ కాదు, చాక్లెట్ కాదు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఏం కలర్ అని తెలియదు. ఇంకా మీరే చూడండి, నాకే చెప్పేయండి మీరు ఎదురు కామెంట్లో. సో రాంగ్ చెప్పడం ఎందుకు, కలర్ తెలియకపోతే మన వాళ్ళు ఎవరో ఒకరు పెడతారు కాబట్టి. సో ఇదైతే కనుక కాంబినేషన్ అనమాట. ఓకేనా, ఇలా ఉందండి. కొంచెం ఇదైతే మనకి హైట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం చూసుకుని తీసుకోండి ఆ హైట్ని బట్టి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తాను. ఇది ఒక బ్లూకి బ్లూ షేడ్ పైన అయితే కనుక వచ్చిందనమాట. ఇది కొంచెం బ్లూ షేడ్స్ శారీ, లైట్ బ్లూ, దాని మీద కూడా డార్క్ బ్లూ. ఇది షిఫాన్ జార్జెట్ శారీ అండి, బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ వచ్చేసింది. కాంట్రాస్ట్లో అయితే కనుక వర్క్ బ్లౌజ్ వచ్చింది. మీరు ఎనీ డార్క్ బ్లౌజెస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లోయీ కాన్సెప్ట్. అదైతే కనుక కట్ చెంగు పాయింట్ నుంచి అయితే కనుక శారీకి మనకి ఇలా వచ్చింది. ఇది బాగానే ఉంది. మళ్ళీ లెంత్ అంతా కూడా ఈ లెంత్ కూడా బాగానే వచ్చింది. ఓకేనా, ఇలా చూడండి. నాకు అర్థమవుతుందండి ఎట్లా అంటే, నేను మీకు చూపించాలంటే ఇలా పెట్టినాక ఈ ఫోల్డ్ ఉంది
ఉంది కదా, ఇది ఇలా నేను పైకి సరి చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు మాత్రం మీకు నేను కింద బార్డర్ చూపెట్టగలుగుతా. మీరు చూడండి దీని కిందకి కనపడుతుంది కదా, ఇదిగో ఇంతవరకు నేను మళ్ళీ మీకు పైన తిప్పాను. దెన్ నాకు ఆ లెంత్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట హ్యాండ్కి. సో ఇదైతే కనుక కింది సైడ్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అండ్ స్కాలప్లో అయితే కనుక కట్ వచ్చేసేస్తూ మనకి ఈ విధంగా పళ్ళు వరకు అయితే కనుక ఎండ్ అనేది ఇచ్చేసారు. శారీ కూడా బాగానే ఉంది, కలర్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, మంచి ఫ్లోయీ కాన్సెప్ట్, చాలా చక్కగా అయితే కనుక తీసుకున్నారు. ఇది ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ చాలా బాగుంది, కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. వైట్ బ్లౌజ్తో వేయచ్చు, బ్లూ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట. సో ఓపెన్ చేసేస్తే కనుక మీకు బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్ ఈ బ్లూ షేడ్లో ఏదైతే వచ్చిందో ఆ బ్లూ షేడ్ ప్రకారంగానే మనకైతే కనుక వర్క్ వచ్చినటువంటి బ్లౌజ్తో మిర్రర్ వర్క్ బార్డర్తో అయితే కనుక మనకి ఈ బ్లూ కాంబినేషన్ మీద ఈ బ్లౌజ్ ఇచ్చేసారు. బాగుందండి, వర్క్ కూడా చాలా బాగానే వచ్చింది, మొత్తం జరీ వర్క్లో అనమాట ఇదంతా. సో మీకు వేసినప్పుడు లుక్ అంటూ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ అయితే కనుక మరొకసారి చూద్దాము. ఇవాళ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి శారీని చూపిస్తా చూడండి, చక్కగా వచ్చింది. ఇది కూడా బ్యూటిఫుల్ శారీ, షేడ్ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇది ఇలాంటి కలర్స్ జనరల్గా ఈ షేడ్ అంత తొందరగా కలర్ కాంబినేషన్ రాదనమాట. ఈ బ్లూకి ఈ లావెండర్ టైప్వి అలాంటివి, పర్పుల్ లావెండర్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇదైతే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ ఇప్పుడు నేను వేసుకున్నట్లే ఉంటుందండి. మొత్తం అంతా కూడా లైన్స్ పైన అయితే కనుక ఇలాగే వస్తాయి. శారీ అయితే నేను తప్పకుండా రికమెండ్ చేయగలను. ఈ పర్టికులర్ కలర్స్ ఉన్నాయండి, నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. సో మంచి కాంబినేషన్ అనిపించింది. ఇది పళ్ళు అనమాట. సో ఓవరాల్గా లుక్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఎగ్జాక్ట్ ఇంకా మీకు ఇదే పీస్ యాజ్ ఇట్ ఈజ్. ఈ లెంత్ బాగుంది, ఇప్పుడు నేను కట్టుకున్నాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పగలను. కుచ్చులు కూడా బాగానే వచ్చాయి అండ్ ఫ్లోయీగానే ఉండింది. వేసుకున్నప్పుడు కూడా కలర్ కాంబినేషన్ మంచిగా అయితే కనుక లుక్ అనేది ఇస్తుంది కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. సారీ కూడా మీకు ఏమీ ఇబ్బంది పెట్టదు అండ్ వెయిట్ లేదు, లైట్ వెయిట్ అండ్ ఇట్లా స్టిఫ్నెస్ లేదు. సారీలో కూడా మంచిగా మీకు మౌల్డ్ అయిపోయే కాన్సెప్టే కాబట్టి మీరు చిన్న పార్టీస్కి చిన్నగా ఎక్కడికన్నా వెళ్ళే అన్ని సందర్భాలకు కూడా ఆ సారీని మీరు హ్యాపీగా అయితే కనుక కట్టుకోగలుగుతారండి. కొంచెం దానికి దగ్గరగానే మనకు ఉండేలాగా ఈ సారీ చూడండి. ఈ సారీ కూడా చాలా బాగుంటుంది, మంచి డోలా పైన అయితే వచ్చింది, సాఫ్ట్ డోలా మెటీరియల్ విత్ లెంతీ బార్డర్ అయితే కనుక ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కలర్ నాకు కొంచెం బాగా అనిపించింది, ఈ కాంబినేషన్ అనేది కూడా. అండ్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి అండ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ ఇదంతా కూడా వచ్చినటువంటి ఈ సారీ కూడా చూడవచ్చు మీరు. ఇదైతే కనుక మనకి పళ్ళు, ఇదైతే కనుక బార్డర్, ఇక్కడ నుంచి అయితే కనుక సారీ అనేది కంటిన్యూషన్ వచ్చిందండి. ఇది కూడా బ్యాక్ సైడ్ ఇది ఏదైతే ఈ ఫ్రంట్ సైడ్ వచ్చినటువంటి ప్రింటెడ్ వచ్చిందో అదే మనకి ప్రింటెడ్ అనేది బ్యాక్ సైడ్ కూడా రావటం వల్ల ఏంటంటే మీకు ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్లోనే ఉంది అనేది తెలుస్తుంది. 101% మనకి వాష్లో అయితే కనుక వెళ్ళదు. మీరు మంచి ఎండలో వేసినా కానీ మీకు అయితే వెళ్ళదండి, మీకు డెఫినెట్గా ఆ ప్రింట్ అనేది వెళ్ళదు. జనరల్గా డోలా అంటే భయపడతాం కదా, అలా ఏం లేదు మీకు. దాంతో డోలాలో కూడా చాలా మంచిగా వస్తున్నాయండి, మంచి డెవలప్ అయింది. ఇదివరకంటే కొంచెం బ్యాక్ సైడ్ రాకపోతుండే, కొంచెం అట్లా ఏమైనా అవుతుండే, కానీ ఇప్పుడు అలా ఏం లేదు, చక్కగా మంచి ఇస్తున్నారు. అండ్ లెంత్ కూడా బాగుంది, కలర్ చార్ట్ కూడా బాగుండింది. ఇదైతే కనుక బ్లౌజ్ బాగుందండి, హైలీ రికమెండెడ్. మీకు ఇది క్వాలిటీ వైజ్ వెరీ సాఫ్ట్నెస్ ఉంది, మంచి షైన్ ఉంది, లైక్ ఫ్యాబ్రిక్లో మంచి డాబు కలర్ రెండు కూడా మీకు మిక్స్ మీద వచ్చాయి. సో ఓవరాల్గా అయితే కనుక వేసుకున్నప్పుడు కూడా ఇలా ఉంటుందన్నమాట. అండర్ బడ్జెట్లో మాత్రం మంచి కలర్ చార్ట్లో వచ్చినటువంటి కాంబినేషన్. ఇది కూడా కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది, మీకు అర్థమవుతుంది కదా అండి ఎంత నీట్గా ఉందో. సో కట్టే విధంగా కొంచెం మనం కట్టుకుని రెడీ అయ్యామంటే దీనికి ఇంకా కూడా మంచి హై లుక్ తీసుకురావచ్చు. అండర్ బడ్జెట్లో అయితే కనుక బెస్ట్గా ఉందండి. మీరు ఇలా వేసుకుంటే మీకు అర్థమవుతుంది అండ్ కట్టుకుంటే కూడా మీకు లుక్ ఆల్మోస్ట్ ఇచ్చాను నేను ఇలా పెట్టేసి. దెన్ మీకు నచ్చింది అనుకుంటే మీరు ఇది తీసేసుకోవచ్చు. బోల్డ్ కలెక్షన్స్ తెస్తానండి మన ఛానల్లో అయితే కనుక మీరు ఫాలో అయినట్లయితే. అండ్ మీకు ఇందులో అంటే ఇన్ని రకాలు ఎన్ని వెరైటీలు రెగ్యులర్గా ఎందుకు ఇస్తాము, ఎంతోమంది ఫాలోవర్స్ చూస్తారు అండ్ ఎంతోమందికి డిఫరెంట్ టేస్ట్ వైజ్గా కలెక్షన్స్ కావాలి. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు కదా. సో మీ టేస్ట్ వైజ్గా మీరు ఏది తీసుకోవాలనుకుంటారో నాకు తెలియదు కాబట్టి ఇన్ని కలెక్షన్స్ డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను మీకోసము. సో ఫాలో అయిపోండి. ఇంకా కూడా అవునట్లయితే డెఫినెట్గా మీరు కూడా మన ఛానల్కి కనుక ఒకసారి ట్రైన్ చూస్తే మీకు అర్థమవుతుంది నా టేస్ట్, నా కలెక్షన్ ఎంత లేటెస్ట్ నేను ఇస్తాననేది కూడా మీకు తెలుస్తుంది. ఇదైతే కనుక అండి ఇట్లా వర్క్ కొంచెం ఫ్యాన్సీగా యంగ్స్టర్స్కి, మెయిన్గా న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి చాలా క్యూట్గా ఉంటారండి. డెఫినెట్గా ట్రై చేయండి. సన్న బార్డర్ వచ్చింది, వర్క్ వచ్చింది. ఇది కూడా పెద్ద లెంత్ లేదండి, కొంచెమే లెంత్ వచ్చింది అనిపిస్తుంది. ఈ మధ్య ఏంటో ఇట్లా కూడా వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్పకపోయేదాన్ని ఇలాంటి కొంచెం లెంత్ తక్కువే ఉంది ఇది కూడా. సో కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళే దీన్ని తీసుకోండి.
ఇదైతే కనుక సారీ అయితే కనుక మొత్తం అంతా ఇలా వచ్చింది. ఇదైతే కనుక అంటే లైక్ గోల్డ్ బూటీ కాంబినేషన్. ఇదంతా కూడా పళ్ళు సైడ్ అయితే కనుక వస్తూ కుచ్చుల పాట వస్తూ కట్చంతో అయితే కనుక మనకి సారీ అనేది ఎండ్ అవుతుంది అనమాట. కానీ కలర్ చాలా బాగుందండి. కొంచెం లెంత్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. ఇదైతే కనుక ఓవరాల్ సారీ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, బాగుంది కదా, మంచి బ్రైట్ బ్లూ పైన అయితే కనుక ఉంది. సో మీరు చూసుకోండి, ఒకవేళ నచ్చింది అనుకుంటే మీ హైట్కి బరాబర్సే వస్తుంది అనుకుంటే కనుక ఓకే. అండ్ దీనికైతే కనుక చక్కగా ఇలాగా వర్క్ బ్లౌజ్ అయితే కనుక వచ్చింది. బాగుంది. బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే మళ్ళీ వేరే బోల్డ్ వాటి మీదకైతే వేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. చక్కగా డిజైన్ చేశారండి. లైక్ ఫ్లవర్ వైజ్గా అయితే కనుక దీని కాంబినేషన్ ఏంటంటే వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారు కాబట్టి హెవీగా అయితే కనుక లుక్ ఉంటుంది. ఇది ఫస్ట్ చూసుకోండి. హ్యాండ్స్ 2 సైడ్కి అయితే కనుక ఈ విధంగా వచ్చేసాయి హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక దీని డిజైన్ చూపిస్తాను. ఇది హ్యాండ్స్ అండి. ఇలా చూసుకోండి. ఇప్పుడు ఇందాక నేను తిరగబెట్టి చూపించాను. ఇదైతే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజెస్ యొక్క డిజైన్స్. హెవీ బ్లౌజ్ దీని సొంతం. ఓకే, సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వర్క్ బ్లౌజ్తో వచ్చింది. ఫ్యాన్సీగా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు. సో ఈ లెంత్ చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఇవాళ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, అన్నీ కూడా టాస్కే. సో డెఫినెట్గా ఏది నచ్చినా స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోండి. ఎందుకంటే ఈ 2 డేస్ మనకి సేల్ ఉంది కదా అండి. ఫాస్ట్గానే స్టాక్ అవుట్ అయితే కనుక అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను వీడియో చేసే నాటికి అసలు ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో కూడా చూడాలి నేను. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి. సో అప్లోడింగ్ టైంకి చూద్దాం. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. ఇదైతే కనుక మనకి ఓవరాల్గా శారీ లుక్. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా ఉంటుంది మనకి శారీ ప్లెయిన్గా. ఇది కూడా దీని మీద అయితే కనుక ప్రింటెడ్ అండి. మొత్తం ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్లోనే ఉంది. డిజైన్ ఏం మీకు వాష్లో వెళ్ళదు. సింపుల్ అండ్ వెరీ రేర్ కాంబినేషన్ శారీ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకైతే కనుక కాంబినేషన్ అనేది బ్రైట్గా ఉంది. మంచి బ్లూ పైన డిఫరెంట్ ఫ్లవర్స్ అని తీసుకుని ఇదైతే కనుక మనకి బార్డర్ కాంబినేషన్ వచ్చిందనమాట. ఎల్లో కాంబినేషన్లో తీసేసుకున్నారు. ఇది కూడానండి టీచర్స్కి లెక్చరర్స్కి సో డీసెంట్గా ఒకవేళ స్టెప్స్ అలా పెట్టి కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇది బాగానే వెళ్తుంది అనమాట. కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే కనుక ఓవరాల్ దీని వెరైటీ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసేసుకుని వచ్చారు. ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్, మంచి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్. అదే ప్రకారంగా అయితే కనుక చక్కగా దీనికి బార్డర్ కూడా ఇచ్చి హైలైట్ చేశారు. వెరీ సాఫ్ట్ శారీ. సో ఇది ఒక చాయిస్తోనైతే కనుక నేను తీసుకొచ్చాను, మీకు షేర్ చేశాను. సో మీకు నచ్చితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఇది చాలా అండర్ బడ్జెట్లో వచ్చిందండి. అసలు అయితే కనుక పటోలా లుక్ ఉంది. చాలా లో ప్రైస్లో దొరుకుతుంది. సో గిఫ్టింగ్ పర్పస్ అయినా మేబీ ఇలాంటి కాన్సెప్ట్ ఒకవేళ మీకు నచ్చుతుందేమో అని చెప్పి తీసుకొచ్చాను. ఇదైతే కనుక గోల్డ్ కలర్ 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో అయితే కనుక పటోలా థీమ్ వైజ్లో అయితే కనుక వచ్చిందనమాట. అసలు దీని ప్రైస్ చూస్తే మీరు నమ్మరు. నిజంగా ఇంత తక్కువ పాసిబుల్ అయినా అనిపించే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా చాలా బాగానే అనిపించిందండి నాకు. ఈ రేట్కి అయితే మాత్రం పెద్ద లైక్ ఎలానో ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ పర్వాలేదు. వర్క్ అంతా కూడా డిజైన్ అంతా కూడా బాగానే ఉండింది. మంచి కలర్ మీదనే ఉండింది ఇది కూడా. అండ్ మంచి బ్రైట్నెస్ ఉంది. ఇలా అయితే కనుక ఉంటుంది. అండ్ ఇది కూడా బాగానే ఉంది. లైక్ ఈ లెంత్ కూడా బాగానే ఉండింది. సో పటోలాలో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే నాకు ఈ సారీ బాగానే అనిపించింది. అయితే నేను ఒకటి చెప్తా చూడండి. బ్యాక్ సైడ్ కొంచెం థ్రెడ్స్ ఉన్నాయి ఇలాగా. మీకు ఇది నో ప్రాబ్లం అని అనుకుంటే మీరు హ్యాపీగా తీసుకోండి. స్టెప్స్ పెట్టేసేసి మనం కొంచెం ప్రెస్ చేసి పిన్ పెడితే మాత్రం ఏం అర్థం కాదు. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఇది అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ ఏమైనా జ్యువెలరీ వేసి తట్టుకుంటుందేమో అనుకునే వాళ్ళు మినహాయించి సో ఎవరికైనా నచ్చింది అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో 1 మీటర్ వరకు కూడా చక్కగా ప్లెయిన్లో అయితే కనుక ఇచ్చేసారండి. ఇది ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఆరామ్సే కట్టుకోవచ్చు. బార్డర్ కూడా ఇలాగైతే కనుక గోల్డ్ ఈ ప్యాటర్న్లో అయితే కనుక తీసుకున్నారనమాట. ఇది ఓవరాల్ శారీ లుక్. సో మంచి శారీనే, బట్ ఈ రేట్కి అయితే మాత్రం వర్త్ అనే చెప్పొచ్చు. అందుకోసం తీసుకుని మీకు షేర్ చేశాను. సో ఇదైతే కనుక మన 10th శారీ అనమాట. సో ఇదండి, ఇన్ని కలెక్షన్స్ వెరైటీస్ చూపించాను. అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఆల్రెడీ చెప్పాను బ్లౌజ్ నాది అండ్ శారీ మీషోలోది. ఆ డీటెయిల్స్ కూడా చెప్పేశాను కాబట్టి అంతా కూడా క్లియర్ అయిపోయింది ఇంకా మన వీడియో. సో డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్స్ ఉంటాయండి, మీరు చెక్ చేసేసుకోవచ్చు. మరో వీడియోలో రేపు కలుస్తాను. అండ్ వీడియో బాగుందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా నన్ను అడగాల డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తానండి. అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. నేను డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇస్తాను. అండ్ అంతే, రేపు కలుద్దాం. మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను మిమ్మల్ని కలవడానికి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.